ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. భాగ్యనగరాన్ని భారీ వర్షం అతలకుతలం చేస్తోంది. ఉదయం వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ నగరవాసులకు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. ఇక దట్టమైన మేఘాలు నగరాన్ని కమ్మేయడంతో కుండపోత వర్షం ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి నల్లటి మేఘాలు అలుముకోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, బోయిన్పల్లి, రసూల్పుర, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలాగే తార్నాక, హబ్సిగూడ, హిమాయత్ నగర్, నారాయణగూడ, అమీర్పేట్, లక్డీకపుల్, మాధాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. బేగంపేట, సికింద్రాబాద్, అమీర్పేట, పంజగుట్ట, బోయిన్పల్లి వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదలడంతో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లేవారు, పాఠశాలల నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులు వర్షం కారణంగా చాలాసేపు రోడ్లపైనే చిక్కుకుపోయారు. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత నుంచి తప్పించుకునేందుకు పలువురు ఫ్లైఓవర్ల కింద, మెట్రో పిల్లర్ల కింద ఆశ్రయం పొందారు. కొంతసేపు వర్షం తగ్గే వరకు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. వర్షపాతం వివరాలు చూస్తే సరూర్నగర్లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 81 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 79 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 72 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే భారీగా వర్షం కురవడంతో సాధారణంగా జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. అయితే ఈ వర్షంతో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఉక్కపోత నుంచి నగరవాసులకు ఊరట లభించింది. వర్షం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగి మ్యాన్ హోల్స్ పై పేరుకుపోయిన చెత్తను తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేశాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఇక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నగరంపై ఇంకా మేఘాలు దట్టంగా అలుముకొని ఉన్నందున రానున్న రోజుల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, వర్షం సమయంలో నీటితో నిండిన రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం హైదరాబాద్ నగరాన్ని జలమయం చేసినప్పటికీ గత కొన్ని రోజులుగా వేధించిన ఉక్కపోత నుంచి నగరవాసులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే మరోవైపు ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.